హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నిన్ను చూసి పిచ్చివాణ్ణైపోయా. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూట్లో పెట్టేశాను. ఓకే ఓకే ఇప్పుడైతే మనమైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. 2 ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. ఓకే, ఫాంట్ ఇట్లా ఏముండదు. ఓకే, ఫస్ట్ అయితే మీరు షేక్ ఎఫెక్ట్ ఒక నిమిషం. మీరు ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 2 లేయర్స్ డిలీట్ చేసేసేయండి. ఓకే, డిలీట్ చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకే, పేస్ట్ 2 లేయర్స్. ఓకే, ఇదే ఓకే ఓకే ఇలాగైతే ఉంటుంది. తర్వాత మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ 3 ఫొటోస్ ఉంటాయి. ఓకే, 4 ఫొటోస్ ఉంటాయి. 3 ఫొటోస్ని మీరు ఏం చేయాలంటే కాపీ చేసుకోండి. ఓకే, దానిపైన లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ స్టార్ ఐకాన్ తీసుకొని కాపీ 3 లేయర్స్. ఓకే, కాపీ 3 లేయర్స్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ వచ్చిన తర్వాత పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవైతే మీరు దగ్గరికి చెప్పుకోండి. ఓకే, నేను చెప్తాను. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇది లాంగ్ పెద్దగా ఉంటే ఇది ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఓకే ఓకే ఇక్కడ మీరు 4 గ్రూప్స్ ఉంటాయి. ఈ 4 గ్రూప్స్ మళ్ళీ కాపీ చేసుకోండి. 4 కాపీ లేయర్స్. ఓకే, తర్వాత ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. వచ్చేసి మీకు సింపుల్గానే ఉంటుంది. సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను. ఓకే, నేను తర్వాత చెప్తాను ఈ ఫొటోస్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పేస్ట్ 4 లేయర్స్. ఓకే, ఇవి కొంచెం దగ్గర తీసుకురండి, కొంచెం నీట్గా ఉంటుంది మీకు కూడా. ఓకే, తర్వాత ఈ గ్రూప్స్లలో ఏముండవు, ఫొటోస్ ఏమి ఉండవు. గ్రూప్ మీద టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడైతే రైట్ యాంగిల్ ఒకటి ఉంటుంది, ఒక ఫోటో తీసుకోండి ఏదైనా ఒకటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇది తీసుకొని ట్రిమ్ చేసుకుందాం. ట్రిమ్ చేసుకొని ఇది కింద తీసుకుందాం. ఓకే, కింద తీసుకొని ఇక్కడ ఫేస్ కట్ మంచిగా కనపడేటట్టు చూసుకొని మీకు 2 ఎఫెక్ట్లు చెప్తాను మీకు. ఓకే, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ అని ఉంటుంది. ఓకే, సెర్చ్ చేయండి టైల్స్ అని. ఓకే, TILE. ఓకే, ఫస్ట్ వచ్చేసింది టైల్స్. అది స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. తర్వాత దీనికి ఇంకో ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సింపుల్ స్టార్ ఫీల్డ్. ఓకే, సింపుల్ SI కొట్టేస్తే సింపుల్ స్టార్ ఫీల్డ్ వస్తుంది. ఓకే, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ సెంటర్ బటన్ ఉంది కదా, ఫ్లై ఫార్వర్డ్ అని. ఓకే, అది ట్యాప్ చేయండి. ఓకే, వచ్చేసింది మీకు. ఓకే, ఒకసారి ఇవేం చేస్తారంటే దీంట్లోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకటి వచ్చేసింది కదా, తర్వాత రెండోది కూడా అట్లనే చేసుకోండి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో పెట్టేసుకుందాం. ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో పెట్టేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ చేసుకుందాం. ట్రిమ్ చేసుకొని ఇప్పుడు మీకు సింపుల్గా ఉంటుంది. ఓకే, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇట్లా ఫేస్ కట్ కనపడేటట్టు. ఇప్పుడు మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇదైతే ఇలాగుంది. ఓకే, థర్డ్ కూడా సేమ్. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కటి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది అయితే కింద రైట్ యాంగిల్ కిందికి ఉండాలి, కిందకి ఉంటే మీకు మళ్ళీ. ఓకే, ఇదైతే ఉంది. దీనికి ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఈ 4 గ్రూప్స్ అలాగే చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 2 ఇచ్చిన కదా మీకు. ఓకే, ఒక నిమిషం. నేను ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇది 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్ అంటున్నా 2 లేయర్స్ ఉంటాయి కదా, 2 ఫొటోస్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని 2 లేయర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత బీట్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్. ఓకే,
ఇక్కడ బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ రాలేదు కాబట్టి ఇక్కడ మీరు దానిపైన ట్యాప్ చేసి టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఓకే, ఇది కూడా ఇలా జరుపుకోండి. ఓకే, బీట్ మార్క్ టు బీట్ మార్క్ జరుపుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చి ఈ టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 4 గ్రూప్స్ అనేది మళ్ళీ మీరు చేసుకోండి. ఓకే, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత 4 లేయర్స్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి 4 గ్రూప్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన అక్కడ దాకా మీరు ఇవి ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, ఇది దానిపైన ట్యాప్ చేయండి, టైమింగ్లోకి వెళ్ళండి, ఇది ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి మీరు అన్నీ. ఓకే, లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి, నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఇవైతే ట్రిమ్ చేసుకున్నాను. ఓకే, ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ 4th గ్రూప్ కూడా పెట్టేసాను, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఫోటో తీసుకున్నాం, ఫోటో తీసుకొని ఏదైనా ఫోటో తీసుకొని ఇక్కడ దాకా ట్రిమ్ చేసి దీని కిందకి తీసుకొద్దాం. తీసుకొచ్చి మంచిగా ఫేస్ కట్ కనబడేటట్టు ఇలా అయితే పెట్టేసుకొని దీనికి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుందాం. ఓకే, వచ్చేసింది. ఓకే, బ్యాక్ వద్దాం, చూద్దాం ఎలా వచ్చింది. ఓకే, ఇలా అయితే 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ షేక్ ఎఫెక్ట్లు, ఈ 4 మళ్ళీ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని 4 లేయర్స్ ఫొటోస్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవి చూసుకోండి, బీట్ మార్క్ దగ్గరికి వచ్చిందనుకో ఓకే, లేదంటే మీరు టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి అన్నీ. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కటి బీట్ మార్క్ పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్న ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్లు మాత్రం ఒకటే ఉంటాయి. ఒకటే అంటే ఒకటే కాదు, ఒక 1 2 3 4 ఏమి ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది డబుల్ బీట్ మార్క్ ఉంది ఇక్కడ. ఓకే, డబుల్ బీట్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు గ్రూప్స్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, 2 సార్లు చేసుకున్నారు కదా, ఇది లాస్ట్. ఓకే, ఇలాగైతే గ్రూప్స్ అయితే యాడ్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చివరి దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ వేరే ఫొటోస్ పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 మళ్ళీ మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకోండి, ఇవి 1 2 3 తర్వాత 4 మళ్ళీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, వచ్చేసిన తర్వాత మీకు చివర్లో ఒకటి ఏముంటుందంటే, చివర్లో మనకు ఫస్ట్ గ్రూప్ ఎక్కడైతే ఉందో ఆ గ్రూప్ దగ్గరికి రండి. గ్రూప్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక లాంగ్ ఫోటో ఉంది కదా. ఓకే, లాంగ్ ఫోటో ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. ఓకే, ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ లాంగ్ ఫోటో అనేది కాపీ చేసుకోండి, ఇది ఒకటే చేసుకోండి. ఓకే, ఒకటి చేసుకొని చివర్లో మీరు యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ నుంచి మీరు ఇది ఏంటంటే పేస్ట్ లేయర్ చేసుకుంటే ఇది బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ ఉండదు. ఓకే, ఇదైతే మీరు టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. ఓకే, ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దానిపైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అయితే ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా, పెట్టేసిన. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇలాగే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు చేసుకోవాలి. ఓకే, స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటో పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇవన్నీ చేంజ్ చేసుకోండి. ఓకే, గ్రూప్స్ కూడా చెప్పేసిన కదా, గ్రూప్స్ కూడా అలాగే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా అయితే మనం ఇందాక ఒక ఎఫెక్ట్ బ్యాక్ రండి, ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్లో వెళ్ళండి. ఓకే, ఇక్కడ నా నేమ్ ఉంటుంది, నేమ్ ఉంటే ఉండాలి, లేకపోతే లేదు. ఇది ఒకటైతే కాపీ చేసుకుందాం మనం. ఓకే, మీకు చూపించడానికి చెప్తున్నా, కాపీ లేయర్. ఓకే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఇది పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పేస్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడైతే ఈ ఫోటో ఉంది కదా, దీన్ని హైడ్ చేద్దాం. ఓకే, హైడ్ చేస్తే ఇలా ఉంటుంది, ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. దీనికి కొన్ని ఎఫెక్ట్లు ఇచ్చిన అందుకోసం చెప్తున్నా. ఓకే, ఇది కరెక్ట్గా ఇక్కడ దాకా ఉంటుంది.
ఓకే, సాంగ్ అయితే ఇవ్వలేదు, సాంగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే, వీడియో మాత్రం సూపర్ వచ్చింది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళి ఓకే నేను సాంగ్ ఇస్తాను, మీకు ఆల్రెడీ మీకు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. మీరు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఏదైనా ఒకటి సాంగ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇది మంచి క్వాలిటీతో ఒకసారి పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.